నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే బిట్. లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ సంయుక్తంతో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు జాబితాను కోరింది. అక్టోబర్ 5 నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీ స్థానానికి 3 బలమైన అర్హులను అభ్యర్థులుగా గుర్తించాలని స్పష్టం చేశారు. మరి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి, మిగతా వ్యూహాలు ఏంటి అనే దాని మీదనే ఈరోజు మిడ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నారు కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజు నేత, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా వెంకటస్వామి గారు, రాజునేత గారు మీ ఆడియో మీట్లో ఉంది సార్. రాజునేత గారు, ఇప్పటికే స్థానిక ఎలక్షన్లు ఐదు దఫాలుగా పరిగణించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నేపథ్యంలో జరిగింది. 9 అంటే వచ్చే నెల 9కి ఈ నెల 9కి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్ కూడా జరగబోతుంది 5 విడతల్లో. అంటే 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గాను, 3 విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు గాను ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పటికే ప్రధానంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీ స్థానాలకు కానీ, ఎంపీటీ స్థానాలకు కానీ బలమైన ఒక మండలం నుంచి 3 నాయకులను, అంటే జెడ్పీటీ స్థానంలో 3 నాయకులను కూడా ఏరికోరి పంపిస్తే దాంట్లో బలమైన గెలుపు గుర్రం లాంటి వ్యక్తులను సాధ్యాసాధ్యాలను చూసి ఖచ్చితంగా చేస్తారు. అది కూడా జిల్లా సమన్వయకర్తతోటి జిల్లా నుండెళ్ళే ఉండాలి. ఏదైనా మీ దృష్టికి తీసుకురావాలి, ఓకే అంటే ఇట్ట అది పీసీసీ దృష్టికి రావాలి అంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందంజలో సమీక్షంగా వారి స్థానాలను వారు బలపరుచుకుంటుంటే మిగతా పార్టీలు అంటే ఆల్రెడీ ముక్కుమడిగా ముందుకు వెళ్తున్నారా, లేదు అంటే ఇంకేమైనా కొద్ది కారణాల చేత ఏ మండలానికి కావచ్చు, ఏ జిల్లాకి కావచ్చు, ఆ జిల్లా ప్రతిపాదకంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కూడా వెళ్ళనుందా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 20 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే బీసీ రిజర్వేషన్లు తేల్చాకే మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి పదే పదే చెప్తూ వస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పినామో ఆ మాట ప్రకారం పోతామని. అయితే ఆది నుంచి కూడా గమనించండి, ఎప్పుడైతే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పిరో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆ సమస్యను పరిష్కారం వైపుగా తీసుకుపోకుండా మరింత జటిలం చేసేటట్టుగా ప్రతి దశలోనూ అదే రకంగా కనబడతా ఉంది. దీనికి రాజకీయ పార్టీలు మాట్లాడితే విమర్శలు చేస్తున్నారు. వీళ్లకు బీసీల మీద ప్రేమ లేదు, మేము కాంగ్రెస్ పార్టీ చేయాలని చూస్తుంటే అటు బీజేపీ గాని, ఇతర పార్టీలు గాని మా మీద విమర్శిస్తున్నాయి. బీసీలకు వ్యతిరేకమైన పార్టీలు బీజేపీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమన్నారంటే విమర్శలు చేసిరు పార్టీలు అని అనుకోవచ్చు. కానీ రోజు గౌరవ హైకోర్టు మొన్న ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏది బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వీల్లేదు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% పైగా ఉన్నాయని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. విచిత్రం ఏంటంటే వీళ్ళు జీవో విడుదల చేయకముందుకే ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. మళ్ళీ హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేస్తే నెక్స్ట్ డే వీళ్ళు ఏదైతే జీవో విడుదల చేసిరో జీవో విడుదల చేసిన రోజే లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి వాదనలను ఒకసారి గమనిస్తే గౌరవ హైకోర్టు ఏదైతే అడ్వకేట్ జనరల్ గారిని అడిగినటువంటి విషయాలు ఏవైతున్నాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుత్వానికి ఏ రకంగా బీసీ రిజర్వేషన్లను ఇవ్వాలా వద్దా అనే విషయంలో చిత్తశుద్ధి ఉందా వీళ్లకు అనే దాంట్లో అనేకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి. హైకోర్టు ఏమని అడిగింది, అయ్యా మీరు
ఏదైతే బిల్లు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంటే మీరు ఏ రకంగా జీవోను విడుదల చేస్తారు అని అడిగింది. అడిగితే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు సమాధానం చెప్పలేకపోయారు. రెండోది సుప్రీంకోర్టు గతంలో 50% సీలింగు ఉంది గదా! రిజర్వేషన్‌లకు సంబంధించి. దాన్ని మీరు ఏ రకంగా పెంచి ఇప్పుడు 67% అయితుంది. 42% ఒకవేళ పెంచితే 50% మించి రిజర్వేషన్‌లు పోతున్నాయి. 67% రిజర్వేషన్‌లు అయితున్నాయి. వాటిని ఏ రకంగా అమలు చేస్తారంటే దానికి సమాధానం లేదు. రెండోది గతంలో 2018 సంవత్సరంలో కేసీఆర్ గారు పంచాయతీరాజ్ రిజర్వేషన్‌లకు సంబంధించి 285 ఆర్టికల్‌కు సవరణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని సవరిస్తే తప్ప ముందుకు వెళ్ళలేము, ఎలక్షన్స్‌కి వెళ్ళలేము అని చెప్పేసి గౌరవ హైకోర్టు మరి ఆ ఆర్టికల్‌ను మీరు సవరించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే దానికి మేము బిల్లు పెట్టినాం అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. ఇట్లా ఎన్ని ప్రశ్నలు మళ్ళీ ఏమడిగింది హైకోర్టు? ఒకవేళ దీని మీద స్పష్టత వచ్చేంత వరకు ఒక వారం రోజుల పాటు మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండగలుగుతారా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు బీసీల రిజర్వేషన్‌లను కేవలం వీళ్ళు ఆశల పల్లకిలో ఊరేగించడం కోసం మాత్రమే వాడుకుంటున్నారు తప్ప, నిజంగా బీసీలకు రిజర్వేషన్‌లు ఏ రకంగా అమలు చేయాలనే దానికి వీళ్ళ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. అది ఇతర పొలిటికల్ పార్టీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్పండయ్యా అని పదే పదే అడిగితే కూడా దానికి ఈ సమాధానం లేదు. ఇప్పుడు చివరగా ఏంది పరిస్థితి ఏ రకంగా తయారైందనంటే నిన్న ఒక మిత్రునితో మాట్లాడుతుంటే చాలా వింతగా అనిపించింది నాకు ఈ డిస్కషన్. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్‌లు తేలుతాయా తేలా అటుంచితే, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ కమిషను మేము పలానా డేట్‌లలో ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలని ప్రకటించింది. ఇది అంతా తంతు చూస్తే ఏమనిపిస్తుందనంటే, జరగని పెళ్లికి, జరగనటువంటి పెళ్లికి హడావిడిని క్రియేట్ చేస్తున్నారా ఏంటి అనేది అనిపిస్తా ఉంది. అంటే వీళ్ళు ఆ పెళ్లి జరుగుతదో లేదో తెలవదు గానీ, పందిళ్ళేస్తా ఉన్నారు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ తర్వాత కట్న కానుకలు మాట్లాడుకుంటున్నారు. తర్వాత భజంత్రీలను పిలిపించి మాట్లాడుతున్నారు. లైటింగ్స్ ఏస్తా ఉన్నారు. పందిళ్ళేస్తా ఉన్నారు. అనేక రకాల హడావిడులు చేస్తున్నారు తప్ప, అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావాహులకు ఈరోజు తలెత్తింది. ఎందుకనంటే 8వ తారీఖు రోజు హైకోర్టులో ఫైనల్ హియరింగ్స్ అని చెప్పేసి కేసు వాయిదా వేయడం జరిగింది. అక్టోబర్ 8 వారం రోజుల్లో. మళ్ళీ నెక్స్ట్ డేనే 9వ తారీఖే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కేవలం డేట్లు మాత్రమే ఇచ్చిర్రు. 9వ తారీఖు మేము నోటిఫికేషన్ పూర్తి వివరాలతో సంబంధించిన నోటిఫికేషన్ 9వ తారీఖు విడుదల చేస్తామంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుందంటే 8వ తారీఖు ఏం జరుగుతదో ఎవరికీ తెలవదు. హైకోర్టు ఫైనల్ హియరింగ్స్‌లో విన్న తర్వాత అసలు ఎన్నికలకు పోవచ్చంటదా? వద్దంటదా? ఇది చట్టవిరుద్ధంగా ఉందని చెప్తదా? లేకపోతే కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని చెప్తదా? ఏం చెప్తదో ఎవరికీ కూడా తెలియదు. కానీ వీళ్ళు 9వ తారీఖే మేము నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో ఇదంతా కూడా చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశా ఉంది. ఎందుకనంటే ఈరోజు 12,700 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక గ్రామంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటి నుంచి అమలవుతుందని చెప్పిందో, ఇప్పటికే గ్రామాలలో ఈ ఎన్నికల వాతావరణం క్రియేట్ అయింది. మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న కమలాపూర్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చెప్పారు చాలా క్లియర్‌గా. అయ్యా ఈ ఎన్నికలు జరుగుతాయో జరగలేదో తెలవదు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే రకంగా జరిగింది. ఏది ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. నామినేషన్‌లు దాఖలు చేసిర్రు. ఎన్నికలు నిర్వహించిర్రు. తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి కోర్టు ఈ ఎన్నిక చెల్లనేరదని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో, మా గౌరవ ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న అదే విషయాన్ని కోట్ చేస్తూ మాట్లాడారు. ఇది జరుగుతుందో లేదో తెలియని దానికి అనవసరంగా గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ అభ్యర్థులు ఆశావాహులు గాని, సర్పంచులు గాని, జెడ్పీటీసీలు గాని ఎవ్వరు కూడా ఇప్పటి నుంచే మీరు డబ్బులను ఖర్చు పెట్టకండి. అనవసరంగా అది మీకు తలకు మించిన భారం అయితుందని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్పారు. నిజంగా అందులో వాస్తవం అనిపిస్తుంది. ఎందుకనంటే
వీళ్ళు మేము 100% ఎలక్షన్లకు పోతాము, 100% ఎలక్షన్స్ ని మేము కండక్ట్ చేస్తామని చెప్తున్నారా అండి వీళ్ళు? చెప్పడం లేదు. మేము మాట్లాడితే దాన్ని విమర్శలు అంటారు. 20 నెలల నుంచి మాట్లాడుతుంటే కూడా పదే పదే దాన్ని విమర్శలనే చూస్తా ఉన్నారు. సో రైట్. ఒకటేంటనంటే బీసీలకు రిజర్వేషన్‌లు రావాలని కోరుకున్నటువంటి మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్స్ 42% రిజర్వేషన్‌లను చట్టబద్ధత తీసుకొస్తామని మీరు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఏదైతే చెప్పిర్రో దాని ప్రకారమే జరపాలి తప్ప ఇదేదో కలల ప్రపంచంలో ఊరేగించడం, ఆశల పల్లకిలో ఊరేగించి బీసీల ఓట్లు దండుకోవడం కోసం చూస్తే ఇది మంచి పద్ధతి గాదు. బీసీలకు మీరు ఇక అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం చేయకండి. రైట్. చేయకండి. రైట్. బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ గారు. నమస్తే. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఇప్పుడే మనం చూస్తున్నాం ఈరోజు అంటే నిన్నటి నుండి కూడా జరుగుతున్న తతంగం ఏదైతే డిక్లరేషన్కి సంబంధించి నా 42% అది పార్టీ తరఫున ఇస్తారా లేదు అంటే ఎలా ఇస్తారా అనేది కొద్దిగా వాస్తవానికి సంక్షిప్తంగా, కానీ 8వ తారీఖు కోర్టు ఇయర్ ఎండింగ్స్ ఉంది కాబట్టి ఈ ఎండింగ్స్ లోపల ఏం జరుగుతుంది, కోర్టు తీర్పు ఎలా వెలువడుతుందో నేపథ్యంలోనే అదంతా ఒక దిక్కైతే, కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందస్తు చర్యలో భాగంగా మండలానికి 3 చొప్పున జడ్పీ స్థానాలు 3 చొప్పున ఆ మండలం కాంగ్రెస్ పార్టీలో 3 చొప్పున ఖచ్చితంగా మీరు మంచి వ్యక్తులను స్ట్రాటజీ చేసుకొని చూడండి, జిల్లా స్థాయిలో ఫస్ట్ ఆ జిల్లా స్థాయిలో కాకుండా మీతోటి కాకుండా పీసీసీకి పంపండి, దాన్ని నిర్ణయిస్తారు అని ఇప్పటికే మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, చాలా వరకు కూడా అందరికీ జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ ఇలా చూస్తే కనుక అంటే ఇలా ఒక దిక్కు చూస్తేనే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అసలు ఎలక్షన్ జరగాయా, ఏమైతే మహారాష్ట్ర పరిస్థితుల్లో ఏర్పడతాయా, ఎలక్షన్ నోటిఫికేషన్ అవుతుంది, ఎలక్షన్ ఓటింగ్ అవుతుంది, ఓటింగ్ అయినాక రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కోర్టు ఎన్నికలు చెల్లాయంటే పరిస్థితి ఏంది, అంటే ఖర్చు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు రాసి అవుతారు, చాలా వరకు అంతే అంతే గందరగోళం. ఎందుకంటే అన్ని అమ్ముకొని కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ స్ట్రాటజీ అంటేనే ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ ఏమో ముందడుగులో ఉంది అనేది ఒక భావం ఎదురవుతుంది. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికైతే ఎక్కడ ఏ పార్టీ నుండి వెళ్ళి కూడా ఈ 2 పార్టీల నుండి వెళ్ళి ఈ మండలంలో వ్యక్తులు ఉన్నారు అనేది అయితే ఇప్పటివరకు అయితే అనిపించలేదు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు అట్లాగే మిత్రుడు వెంకటస్వామి గారికి, రాజు నేత గారికి, మనకు స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఎట్లా ఉందంటే హిందీలో, ఉర్దూలో ఒక సామెత ఉంది, ఏమనంటే ముల్జిం చూస్తూ గవాయి చూస్తాను. రాజనేత గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే పొల్లు పోకుండా ఎక్కడ రాజకీయ విమర్శను పక్కన పెట్టి జరిగింది ఏదో, జరుగుతుంది ఏదో, జరగబోయేది చెప్పేసి నేను గత 4 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నా. రోజు మాట్లాడుతున్నా, ఎన్నికలు జరగవు అన్నాను. జోషన్ చెప్పలే, 30 సెప్టెంబర్ ఎప్పుడో పోయింది, అది కూడా జరగదని చెప్పిన. ఇక ముందు కూడా జరగవంటున్నా, ఎందుకు జరగవు చెప్పాలి. లీగల్ గా, అడ్వకేట్ గా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వారు చెప్పింది ఏకీపించిన మళ్ళీ చరిత్ర చరణం రాజు నేత గారు చెప్పింది మళ్ళీ చెప్పడం అవసరం లేదు. పూర్తిగా చరిత్ర చెప్పిండు, జరుగుతుంది చెప్పిండు, జరగబోయేది కూడా చెప్పిండు. కనుక వారితో ఏకీపిస్తూనే ఈటల రాజేంద్ర గారి మాటలతో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే నేను వారి పార్టీ సంబంధం లేకున్నా కూడా నిజంగా ఏమవుతున్నాడు, దసరా ముందట ఇది అనవసరంగా అభ్యర్థులను ఖర్చు పెట్టించే ముచ్చట అంటున్నాను నేను. జరగని పెళ్లికి మోగుతున్న బాజాలు ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటే మరొక్కసారి ప్రజల్ని ఇప్పటిదాకా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము స్పష్టంగా ఈ విషయంలో, మిగతా 6 గ్యారెంటీలు వాటికి పోను కానీ ఈ ఒక్క విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించింది. 42% అలవి గాని హామీ ఇచ్చింది డిక్లరేషన్ ద్వారా. మా అందరికి ఇష్టమే. ఇప్పుడు అందరూ శాఖాహారులు. రామ్మోహన్ గారు, అంటే ఎవరు అంటే నేను మధ్యలో అంటే ఎవరు దోడుకున్న గోతులో వాళ్ళే పడతారనే సామెత కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చేతలంగా ముందుకు పోవాలి, అందరినీ సంయుక్తంగా అందరికి కలిసిమెలిసి ఉండాలి, ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ అభ్యర్థులు ఎవరినో మనం చూడాలి అంటున్నారు కదా. అలాంటప్పుడు ఖర్చు పెట్టించి అన్ని చేసిన తర్వాత పార్టీకి అపనిష్ట అనేది వాళ్ళకి తెలియదంటారా? ఇప్పటిదాకా సరిపోతలేదు, ఇంకా అవమానాలు పాలు కావన్నా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సార్. హైదరాబాద్ నుంచి నేను కర్నూలు పోతాను బయలుదేరినా. ఎటువైపు పోతున్నా? కరీంనగర్ వైపు పోతున్నా. చీర రోడ్ నేను అంటున్నాను, చుట్టూ తిరిగి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నా, ఇంకేదో రకరకాల జిమ్మికులు చేసినా వెనకకు పోతే దక్షిణానికి పోతేనే కర్నూలు వస్తుంది, ఉత్తరానికి పోతే నిజామాబాద్ అని వస్తుంది, కరీంనగర్ వస్తుంది, వరంగల్ వస్తుంది. కానీ కర్నూలు అయితే రాదు కదా. వీళ్ళు పోతున్న తొవ్వ తప్పు అంటున్నాను మొదటి నుంచి రాజమౌళి గారు. వీళ్ళు పోతున్న తొవ్వ తప్పు, చేసే పని ఒక రకంగా, అంటే పోయే మార్గం వేరే ఉన్నది, చెప్తున్న మార్గం వేరే ఉంటుంది అంటున్నాను. 2 తప్పు అంటున్నాను. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, రేపు 8వ తారీఖు దాకా ఎందుకు ఆగలేదు? కోర్టు మాటలు నువ్వు ఏమైనా చేసుకో, నా ఇష్టం ఉన్న పని చేస్తాను అన్నట్టే కదా. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరొక తప్పు చేసింది అంటున్నాను.
మొదటి తప్పు ఏంటంటే వీళ్ళు అడిగిందే ఇచ్చిండ్రు, రోగి కోరింది అదే వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టు ఇప్పుడు జరగబోయేది. ఎందుకంటే శంకర్లో వస్తే తీర్థవైద్యని కోర్టు ద్వారా మొట్టికాయలు కొట్టించుకొని ఈ ఎన్నికలు వాయిదా వేసుకొని అనవసరంగా జరగకండి, బిల్లు పాస్ అయ్యేదాకా ఆగండి అని అనిపించుకొని చూసినావా మా చేతిలో ఏమున్నది, మేము సర్వ ప్రయత్నాలు చేసినాం, అన్ని అయిపోయినాయి, ఏం చేస్తామని చేతులు ఎత్తడానికే, ఎన్నికలు వాయిదా వేయడానికే ఈ ప్రభుత్వం, నేను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వస్తుంది అంటున్నాను. ఆ రకంగా పోతుంది. దీనిలో ఒక మాట చెప్తాను, ఎలక్షన్ కమిషన్ ఇంకా తొందర ఎందుకంటే గవాయి చూస్తాను ఎందుకన్నానంటే, సాక్షి ముందొచ్చి కోర్టులో కూర్చున్నట్టు ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన పని ఉద్దారకం చూడండి ఎట్లా చేస్తుందో. ఫస్ట్ హైకోర్టులో ఏమైంది, ఎన్నికలు జరపని పిటిషన్ పట్టింది. ఆ పిటిషన్ మీద హైకోర్టు స్పష్టంగా సింగిల్ బెంచ్ ఏమన్నదంటే, మీరు ఎన్ని రోజులు ఎన్నికలు జరుపుతారంటారు. కనీసం ఇంగిత జ్ఞానం, ఈ మాట అంటున్నాను అంటే కామన్ సెన్స్ అంటారు, ఇంగిత జ్ఞానం అంటే తప్పు మాట ఏం కాదు. కామన్ సెన్స్ ఏ ప్రభుత్వాన్ని 2-3 నెలలు టైం అడుగుతుంది. ఎందుకు, డిలిమిటేషన్ వీళ్ళే చేయాలి, రిజర్వేషన్ వీళ్ళే ప్రకటించాలి. నెల రోజులే, 30 రోజుల టైం అడిగింది. 30 రోజుల టైం వీళ్ళు అడిగితే ఎలక్షన్ కమిషన్ మీరే ఏ సంగతి అనేది, వాళ్ళు డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఇచ్చినాక 2 నెలల టైం, ఎలక్షన్ కమిషన్ కొంచెం న్యాయం వీళ్ళకంటే 2 నెలల టైం అడిగింది. మొదటి నెల పూర్తి ఎప్పుడైంది, జూన్ 25 నాడు తీర్పు వస్తే జూలై 25కి అయిపోయింది. పోనీ ఆగస్టు 1 అనుకుందాం, కొద్దిసేపటికి 5 రోజులు పక్కన పెడతాం, కాపీ రాలేదు అనుకుందాం. ఆగస్టు 1 లోపల ఈ రిజర్వేషన్ ఖరారు చేసి డిలిమిటేషన్ పూర్తి చేసి ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం బుద్ధున్న ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర ఎలక్షన్ కమిషన్ కదా, ఏం చేయాలి, వెంటనే లెటర్ రాయాలి రాష్ట్ర ప్రభుత్వానికి, మీ టైం అయిపోయింది, మాకు ఇప్పటిదాకా ఇవ్వలేదు, మా మెడ మీద కత్తి వేలాడుతున్నది, హైకోర్టు మీద ఏం సమాధానం చెప్పాలని రాయాలి కదా ఉత్తరం అంటున్నా. ఒక్క ఉత్తరం రాయాలి. అవునమ్మా అని రిజర్వేషన్ ప్రకటించి వెంటనే వరుసగా చేసుకుంటూ పోతే ఒకటే రోజులు 24 గంటల లోపల ఎన్నికల షెడ్యూల్ తయారైంది, తగుదనమ్మా అని తయారైంది అంటున్నా. ఇది తప్పు అంటున్నా. ఇప్పుడు పౌరోహితం చేస్తాడు, పెళ్లి పిల్లగాడు పిల్ల అన్ని కూర్చున్నాక మంత్రాల మంది పెట్టాలి, ఏది లేకుండా మంత్రాల మంది పెట్టింది. ఇప్పుడు పౌరోహితుని పాత్ర వహించే ఎంపైర్ ఏది, ఎలక్షన్ కమిషన్. స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ జైలుకు పోతారంట, ఈ మాట అంటున్నాడు, కొంచెం తీవ్రంగా ఉన్నట్టున్నాను. ఎందుకంటే రేపు పొద్దున రాజకీయ నాయకులు ఏమంటారు, పార్టీలు ఏమో మా అయితే ఏమంటారు, కాంతి అంటారు. కానీ అధికారులుగా జైలు పోయేది రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలు పెడితే నేరాలు చేసినా తప్పులు చేసినా కూడా వాళ్ళందరికి నోటీసులు వస్తలేవా? ఇప్పుడు మన బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన ఎంతమంది ఇంజనీర్లకు, ఎంతమంది అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లు నోటీసులు చూస్తున్నారు కదా. అందుకని ఇది జరిగే తెలిసి కూడా నేను చూసిన వాళ్ళ మనోభావాలు, రాణి కుముదిని గారు పేరు చెప్పొద్దు కానీ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా, ఆమె కూడా నవ్వుతూ మాట్లాడింది, ఏందో చరిత్ర అంతా చెప్పుకొచ్చింది. పక్కన కూర్చున్నాడు ముఖం చూపెడతానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే తెలుసు వీళ్ళందరికీ ఎన్నికలు ఇంక్లూడింగ్ వెంకటస్వామి గారికి కూడా తెలుసు ఆత్మ, ఎందుకంటే దానికి పార్టీ కట్టుబడి ఉండడానికి మాట్లాడలేము కానీ వారు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మిత్రుడు చాలా పార్టీకి పూర్తిగా అధ్వానంగా ఏం మాట్లాడ కనుక నేను చెప్తున్నాను. నాకు మిత్రుడు చాలా మంచి మిత్రుడు, మంచి వైజ్ మెన్ కూడా. నేను ఇక్కడేమంటున్నానంటే, రెండోది ఎలక్షన్ కమిషన్ ఎందుకు లెటర్లు రాయాలి, లెటర్లు రాస్తే వాళ్ళు ఇవ్వకపోతే అవి మేము రాసినాం, మా పని మేము చేసినాం కానీ ఇవ్వలేదా అనొచ్చు. మూడోది చెప్తాను, రిజర్వేషన్ ప్రకటనలో కూడా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమైందంటే, ఎస్టీ పంచాయతీలను 200 పంచాయతీ చేసింది. తప్పు అంటున్నాను. ఎస్టీ పంచాయతీలు ఇవ్వడం మంచిదే కావచ్చు, కానీ ఏమవుతుందంటే కేరళ చూసుకుంటే 20,000 జనాభా ఒక పంచాయతీ ఉంటే మన దగ్గర ఇప్పటికే 1000, 1500, 500 కూడా జనాభా ఒక పంచాయతీ ఉంది. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు వచ్చిన కాడికి చూసుకుంటే ఆడ ఎస్టీ లేని ద్వారా ఎస్టీ రిజర్వేషన్స్ వచ్చినాయి. బీసీలో ఒక్క కుటుంబం ఉన్న చోటనేమో అన్ని ఎస్టీకి వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రిజర్వేషన్లది కూడా పెద్ద చిక్కుముడి పడతా అంటున్నాను. ఇప్పటికే 8వ తారీఖు థ్రెడ్ ఉన్నది, ఇది డివిజన్ బెంచ్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ మంచిగా ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చెప్పింది రాజమౌళి గారు. ఏమన్నదంటే, మీరు 10 రోజులు వాయిదా వేసుకుంటే ఎన్నికల షెడ్యూల్ తొందరపడతారు ఎందుకు అని అడిగింది కూడా. అంటే సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ఎల్లుండి ప్రభుత్వాన్ని అడిగి చెప్తాను. ప్రభుత్వాన్ని అడిగి చెప్పిండా? అడగక ముందే నువ్వేమైనా చేసుకో, నా పని నేను చేస్తాను, గవర్నమెంట్ ఛాలెంజ్ వేసినట్టే కదా మనకు హైకోర్టుకి. అయితే ఇది డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఏమో ఎన్నికలు జరపడానికి ఒక మీరు అడిగిన ముద్దతే ఇచ్చింది, మీరు అడిగిన పోయింది, వాయిదా పోతుంది. 30వ తారీఖు నాడు వెంటనే మీరు అంటే 30 లోపల మేమేదో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కట్టుబడి ఉన్నామని చెప్పడం కోసం అంటారా? అదే హైకోర్టు అన్నది కదా, డివిజన్ బెంచ్ అన్నది కదా, అంతకన్నా పెద్దది కదా. వాళ్ళు ఏమన్నారు, మీరు ఎన్నికలు వాయిదా వేసుకోండి అంటే మా ఇష్టం వాయిదా వేసుకోవాలని చెప్పడం అంటే మొండితనమే. ఇది బరితెగింపు. ఈ మాట బరితెగింపు అంటున్నాను. ఈ బరితెగింపుకు అనుభవిస్తారు తర్వాత. కానీ మీరు ప్రజలు మోసం చేసిండు, ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలు మోసం చేస్తున్నారు అంటున్నాడు. అంటే ప్రతి మా జడ్పీటీసీ పరిధిలో ముగ్గురు ఎంపిక చేస్తాం, మీరు లిస్టు పంపండి, అందులో ఆశాభావాన్ని పెంచడం, ఆశల పల్లకిలో ఊరేగించడం, అరచేతిలో స్వర్గం చూపించడం అంటున్నాను. చేయి స్వర్గం చూపిస్తుంది అరచేతిలో, మిగతా అన్ని పక్కన పెట్టండి. ఈ ఎలక్షన్లు జరగవంటున్నాను. దీనికి హైకోర్టు ద్వారా మొట్టికాయలు కొట్టించుకొని రేపు ఎన్నికల వాయిదాకు హైకోర్టు ద్వారా చెప్పించుకొని రోగి కోరింది అదే వైద్యుడు ఇచ్చింది అన్నట్టు వీళ్ళు మళ్ళీ ఎన్నికల వాయిదాకు పోతారు. దీని మళ్ళీ ఒకవేళ నిజంగా ఎన్నిక జరపొద్దని ఇస్తే మళ్ళీ వీళ్ళు ఇంకో సుప్రీంకోర్టుకు పోతారు. అంటే ఈ కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ పోతారన్నట్టే కదా.
కనుక రిజర్వేషన్ల ఖరారులో తప్పు జరిగింది. రిజర్వేషన్లు జరుగుతున్న క్రమంలో ఇంకొక మాట చెప్పొచ్చు. మొన్నటిదాకా ఒక ఆశ ఉండే, చిన్న ఆశ ఒకటి ఉండే, ఏమంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండే అంటున్నాను. పార్టీ పరంగా ఇస్తే బీజేపీ అని లేదు, బీఆర్ఎస్ చేయాలని అంతకన్నా లేదు. ఆట మీరు ఆడతా అన్నారు, మొదలు పెట్టింది మీరు. మీ హామీ మీది అమలు బాధెందుకు అన్నట్టు రాజకీయ పార్టీలు సన్యాసుల మాటలు కావు కదా రాజమౌళి గారు. కనుక వాళ్ళు ఏమంటారు, మీరు ఇచ్చిండ్రు, లీగల్ గా ఇస్తే మంచిది, లేకపోతే లేదు. నేనున్న మాట కాదు, వేరే పార్టీలో ఉన్న మాట కాదు, హైకోర్టు అన్నది కదా. మీరు లీగల్ గా అక్కడ శాంటిటీ చేసుకొని 9th షెడ్యూల్ చేసుకుంటే మీకు వీలు ఉన్నది కదా. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, మీరు చట్టం సవరణ చేశారు. సవరణ చేసి బిల్లు అక్కడికి పంపి మీరు జీవో ఎట్లా ఇష్యూ చేస్తారు? నిజంగానే జీవోతో పని అయ్యేది ఉంటే మరి ఇన్ని రోజులు ఈ డ్రామాకి ఎందుకు ఆడినరు? ఇప్పుడు గొడ్డుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకున్నారు? నిజంగా జీవో ఇష్యూ చేస్తే అప్పుడే 2024 జనవరి 31 పంచాయతీలు అయిపోయినాయి రామనాథ్ గారు. తర్వాత జూన్ లోనే మా మండల పరిషత్తులు అయిపోయినాయి, జిల్లా పరిషత్తులు అయిపోయినాయి, తర్వాత మున్సిపాలిటీలు అయిపోయినాయి. ఇన్ని అయిపోయిన తర్వాత 2 ఏళ్ల నుంచి సుమారు దాదాపు 20 నెలల నుంచి పంచాయతీ పాలన గాలికి వదిలేసి ఇవాళ కేంద్రం నుంచి వచ్చి 2300 కోట్లు ప్రభుత్వం ఆపింది కదా. కేంద్ర ప్రభుత్వం మీ ఎలక్షన్స్ ఆపిందంటే కక్ష కట్టి కాదు. అక్కడ మీరు ఎలక్షన్ జరిపితే వస్తాయి, లేకపోతే రూల్ ఉన్నది, అది లీగల్ గా చెల్తుంది. కానీ మీరు ఎలక్షన్ ప్రజాప్రతినిధులు లేకుండా నిధులు ఇవ్వడానికి వీల్లేదు. అది ఇవ్వాలి కదా, ఇవ్వకపోవడానికి కారణం మీరే. అందుకే అట్లా పాత సర్పంచులు బిల్లులు రాలేదు, అట్లాగే ఉన్నాయి. పాత కాంట్రాక్టర్లు అన్ని అట్లాగే ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఆశలు పెట్టి చేస్తుంటే ఇవాళ దళితులు పేదలు ఎక్కువ మంది, 1,20,000 వార్డులు ఉన్నాయి. దాదాపు 12,700 మంచి పంచాయతీ సర్పంచులు ఉన్నారు, 565 మంది ఎంపీటీసులు 5,000 చిల్లర ఎంపీటీసులు ఉన్నారు, ఎంపీబీ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక మాట రాజమౌళి గారు ఇక్కడ చెప్పి ముగిస్తాను. ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తప్పుడు ఎలక్షన్స్ అంటున్నాను. ఇప్పుడు వీలు మంది పెట్టింది కదా, అంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే చేసిండు. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మండలాలకు జిల్లా పరిషత్తులు డైరెక్ట్ ఎలక్షన్ జరిపింది కదా, అది ఎందుకు చేస్తలేదు? 4 ఏళ్ల తర్వాత మళ్ళీ డ్రామా మంది పెట్టాలి, వీళ్ళు తీసేయాలి, వాళ్ళని ఎక్కియాలి, ఇదో కథ, మళ్ళీ దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలి. కనుక మనీ అండ్ లిక్కర్ పవర్ పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎన్నికల కోసం ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మిత్రులతో సహా చెప్తున్నాను, కార్యకర్తలతో సహా చెప్తున్నాను, ఇది జరగని పని. జరగని పెళ్లికి మోగుతున్న బాజాలు మూగబోతాయి. 8 తర్వాత ఖచ్చితంగా హైకోర్టు దీన్ని అడ్డుకుంటది. ఆ తర్వాత వీళ్ళు జవాబు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం. ఇంకా జవాబు కూడా ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నారు. ఏంటంటే మేము చేయలేకపోతున్నాం అంటారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నారు, ఇంతకుముందు అన్నారు కదా. సాము తీసుకున్న గోతిలో తాము పడ్డం కాదు. ఇప్పుడు ముందుకు పోతే నుయ్యి ఉన్నది, వెనక పోతే గొయ్యి ఉన్నది. రెండో ప్రశ్న కూడా చేయలేదు. ఒక్క మాట సార్, 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇద్దామనుకుంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసింది కదా. ఇప్పుడు పార్టీ పరంగా ఎట్లిస్తారు వీళ్ళు? ఏమంటారంటే రిజర్వేషన్ ప్రకటించినాక ఎవరిని తీసేస్తారు చెప్పండి? పాత రిజర్వేషన్ ప్రకారం కొనసాగిస్తా అనుకుంటున్నాను, కొత్తగా హైకోర్టు తీర్పు ఇస్తుంది, పాత రిజర్వేషన్ ప్రకారం చేయమంటది అనుకోండి. అప్పుడు ఈ 42% ఎవరిని తీసేస్తారు? అంటే రిజర్వేషన్ ప్రకటించక ముందు ఇది ఉండాలి కదా అంటున్నాను. ఇప్పటికీ రిజర్వేషన్ల మీద కూడా కేసులు పడతాయి. కూసుమంచి మండలంలో 6 ఎస్టీ పంచాయతీల్లో ఒక్కటే బీసీ కుటుంబం ఉన్నది కొన్నిట్లలో. అది సమస్య అనేది. రేపు పొద్దున బీసీ లేని చోట్ల బీసీ రిజర్వేషన్, ఎస్టీ లేని చోట ఎస్టీ రిజర్వేషన్ వచ్చేసింది. ఇవన్నీ అధికారులు తెలియదా? అంటే కావాలనే కోర్టులో ఈ సాంకేతిక పొరపాటు చూపించి వాళ్ళు స్టే పొందుతారు. మాధవరెడ్డి గారితో కేసు వేసి 2వ వరుసగా వేయించు. వద్దని ఎందుకంటున్నారు? వేరే వాళ్ళు కోర్టుకు పోవద్దని. అంటే 4 కోట్ల మంది ప్రజలకు గుర్రమూతికి బట్ట కడతారా? ఎవరిని పోకుండా చేస్తారా? రాజకీయ పార్టీ భయపడతాయి. వాళ్ళు కొంచెం బీసీల ఓట్లు కావాలని బీజేపీ బీఆర్ఎస్ భయపడుతుండొచ్చు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు కోరుకుంటారు అంటున్నాను నేను. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటున్నాను, పార్టీ పక్కన పెట్టండి, తప్పు వెనక తప్పు చేస్తుంది, దీని ఫలితం తప్పనిసరి అనుభవిస్తా అంటున్నాను. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. ఏదైతే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ నగారా మోగింది, ఒక దిక్కు పచ్చ జెండా ఊపుతుంది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఒక దిక్కు చూస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పొంతలేని సమాధానాల ప్రకారమే నడుస్తున్నాయి అనేది ఒక టాక్ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ మాత్రం కొంతమేరకు, అంటే మండలాలు కావచ్చు, జిల్లాలలో కావచ్చు, ఒక మేర మా ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి మా వ్యక్తులు ఉన్నారని చెప్పగలగానే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే కోలం నడుస్తుంది. కానీ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి ఆల్రెడీ 5వ తారీఖు మాత్రం లిస్టు పంపియండి అని చెప్తున్నారు. కానీ లిస్టు పంపితే ఎలక్షన్ జరిగేనా, నిజంగానే కోర్టులో అభ్యంతరాలు సమకూలంగా వచ్చేనా, లేదు అంటే స్థానిక సంస్థలకు మళ్ళీ కత్తెర పడనుందా, ఎలా చూడొచ్చు? సార్ మీకు, మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. మనం దాదాపు మన స్వతంత్ర ఛానల్లో కూడా దాదాపు ఈ 42% రిజర్వేషన్ మీద లేదా స్థానిక ఎన్నికల మీద దాదాపు ఒక 8-10 సార్లు నేనే పార్టిసిపేట్ చేసి ఉంటాను సార్. 100%. అంటే మనము కాంగ్రెస్ పార్టీ
వ్యవహరిస్తున్న తీరు స్థానిక సంస్థల పట్ల చాలా 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 ఇబ్బందికరంగా ఉంది సార్. అంటే ఈ రిజర్వేషన్స్ ఏ రకంగా అమలు చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మనం ఏ విధంగా ముందుకు పోతే పాజిటివ్స్ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు పోతే నెగిటివ్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి తెలిసినప్పటికీ కూడా ఒక రాజకీయ క్రీడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది సార్. 42% రిజర్వేషన్ ని ప్రకటించిన నాడు వీళ్ళ చేతుల్లో అధికారం లేదు. అదేవిధంగా ఈ రోజు ప్రకటిస్తున్న సందర్భంలో కూడా ఇదేదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేతులలో ఉందో అక్కడ వీళ్ళ సెంట్రల్లో వీళ్ళు పవర్లో లేరు. వీళ్ళు ఏం చేసిండ్రంటే సెంట్రల్లోకి వస్తామని చెప్పేసి అనుకున్నారో, లేకపోతే ఇంకోటి అనుకున్నారో, ఏదో అనుకున్నారో అనుకొని 42% అని అన్నారు. సరే 42% అనుకున్నారు. అనుకున్న తర్వాత కూడా ప్రాక్టీస్ లో ఏదైతే రాజ్యాంగబద్ధంగా మనం ప్రక్రియ ఏదైతే మొదలు పెట్టాలనో ఆ ప్రక్రియ మొదలు పెట్టకుండా హడావుడిగా ఒకసారి జీవో ఇస్తామని చెప్పేసి, ఒకసారి ఆర్డినెన్స్ ఇస్తామని, ఇంకోసారి మా పార్టీగానే ఇస్తామని చెప్పేసి చివరికి ఆర్డినెన్స్ అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ న్యాయ సలహా తీసుకొని అటు రాష్ట్రపతికి పంపించటము, అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ గా ఉండడం, ఇదంతా జరుగుతా ఉంది. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాల్సిందే. ఈ 9th షెడ్యూల్లో పెట్టాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని పూరుకోవాల్సిందే అని చెప్పేసి తెలియదా? ఎవరిని ఎర్రి బాగులోలు చేస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజానికానికి మొత్తానికి కూడా వీళ్ళు వెర్రి బాగులోళ్ళు, పిచ్చోళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దుర్మార్గమైన క్రీడ, రాజకీయ క్రీడని ఆడుతుంది సార్. మనం ఎక్కడికైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్లకు చిత్తశుద్ధి లేని సందర్భంలోనే, చిత్తశుద్ధి లేని సమయంలోనే వీళ్ళు ఒక ప్రక్రియ విధానాన్ని ముందుకు తీసుకుపోకుండా ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతూ ఉన్నారు. అంతా అయిపోయింది. ఈ రోజు షెడ్యూల్ ప్రకటించి ఏం చేస్తారు సార్? ఇందాక రామ్మోహన్ సార్ చెప్పారు, క్లియర్ కట్ గా మనకు రిజర్వేషన్స్ 50% దాటడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టుల దాకా ప్రతి సందర్భంలో ప్రతి రాష్ట్రంలో చెప్తూ వస్తున్న విషయాలు ఈ కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలియదా? వాస్తవం కాదా? అదేవిధంగా గతంలో మహారాష్ట్రని మంచి మనం ఉదాహరణగా చెప్పుకుందాం. ఏమని ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా రిజర్వేషన్స్ అమలు విషయంలోకి వచ్చేటప్పటికనంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు ఎన్నిక అయిన తర్వాత ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కోర్టు ఇచ్చింది. అంటే నిర్దాక్షిణ్యం అంటే ఏంటి? రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన దానికి రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి మొత్తం కొట్టేసింది. ఈ రోజు ఇంకో ఒక అడుగు ముందుకేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న పోటీ చేస్తున్న అభ్యర్థుల గొంతులు తడిగుడ్డతో కోయదలుచుకుందా అనుకోకుండా వీళ్ళు ఎలక్షన్ కి వెళ్తారు సార్, నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, షెడ్యూల్ ప్రకటించారు, నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, ఎలక్షన్ కి పోతారు. అటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరు కూడా రంగంలో దిగుతారు సార్. వాళ్ళకి కావాల్సిన డబ్బు 5, 10, 10 ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టేసి ఆ తల తాకట్టు పెడతారు, లేకపోతే పొలం తాకట్టు పెడతారు, తాళి తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టిన బంగారంతో సహా తీసుకొచ్చి ఎలక్షన్స్ లో ఖర్చు పెడతారు సార్. ఖర్చు పెట్టిన తర్వాత ఒక సమయాన శుభోదయాన మన హైకోర్టు ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అంటే ఏం చేస్తారు సార్ వీళ్ళు? అంటే అక్కడ పోటీ చేసిన వాళ్ళు, పోటీలో గెలుపొందిన వాళ్ళు, అదంతా ఆ క్రీడలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కాకపోతే మొత్తం ప్రభుత్వాన్ని క్విట్ చేయాలి సార్, వదిలి వెళ్ళిపోవాలి. ప్రజా జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు సార్. వీళ్ళకు విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎందుకు సార్ 2018లో వీళ్ళకు అనుభవం ఉంది కదా. మా నాయకుడు కేసీఆర్ గారు 61.78% పెంచడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కాదని చెప్పింది కదా. 61% పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి అది లెసన్ కాదా? దాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదా ఈ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉంది? ఎంత నిస్సిగ్గుగా ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తా ఉంది? ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంది? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతూ ఉంది? ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే సార్ రేపు రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి అవకాశాలు లేవు. క్లియర్ కట్ గా హైకోర్టు మన ముందు పెట్టడానికి ఏంది, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు మీరు తీసుకోవడానికి కానీ, రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల ప్రక్రియ జరగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఒప్పుకోవడానికి లేదు. మనకు సుప్రీంకోర్టు దగ్గర నుంచి రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల దాకా ఇవే తీర్పులు అనేక సార్లు పునరావృతమైన విషయాలు కూడా తెలిసి ఈ రోజు డ్రామాలు ఆడుతుంది, నాటకాలు ఆడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆటలు ఆడుకుంటుంది సార్.
ఈ ప్రక్రియను పక్కన పెట్టేసి నేనేమంటున్నానంటే ఈ రోజు ఒక అడుగు మీరు ముందుకేసిండ్రు, పైకి బిల్లు పంపించిండ్రు. దీన్ని తీసుకుపోవడానికి పార్లమెంట్ లో మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అయ్యనాడు అవుతుంది, మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అక్కడ పార్లమెంట్ లో మీ సభ్యులు 100 మంది ఉన్నారు కదా, ఆ 100 మందిలో ఒక్కళ్ళన్న క్వశ్చన్ అవర్ లోనో 0 hour లోనో మా సమస్య ఇది, మేము ఇది మా రాష్ట్రంలో మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నాము, ఆ ఇవ్వదలుచుకున్న దాన్ని మీరు వెంటనే అమలు చేయడం కోసం మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయండి అని చెప్పేసి ఎందుకు ఒత్తిడి చేయదు? ఒక్క రాష్ట్ర ప్రయోజనమే దాగలేదు కదా, దేశ ప్రయోజనం కూడా దాగింది కదా. దేశ ప్రయోజనంలో భాగంగా వీళ్ళు దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా, వీళ్ళు అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది కదా. చేకూరినప్పుడు వీళ్ళు ఎందుకు పార్లమెంట్ లో వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు దాన్ని నిలదీయట్లేదు? ఎందుకు ఈ రోజు బీజేపీ పార్టీని కార్నర్ చేయట్లేదు? రైట్. ఎంతమంది ఉన్నామో అంతమంది భాగంగా మాకు రాజకీయ వాటా కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో ఆ చెప్తున్న దాంట్లో భాగంగా పార్లమెంట్ లో వాళ్ళు ఎందుకు క్వశ్చన్ లేవనీయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? రైట్. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఈ రోజు వాళ్ళ సందర్భంలో కాదు సార్, నేనేమంటున్నానంటే సరే ఇప్పుడు పెట్టిందల్లా ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ వచ్చింది సార్, నేను చెప్తున్నాను. అంతకు ముందు దాదాపు 10 దశాబ్దాలుగా మనం తెలంగాణ కోసం పోట్లాడినాం కదా. ఈ రిజర్వేషన్స్ అనేటి మాత్రం 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ రిజర్వేషన్స్ మళ్ళీ ఉత్పన్నమైంది. ఇదే విషయంలో ఇప్పటికి కూడా రామ్మోహన్ గారు చెప్పారు. ఎందుకంటే ఎస్సీలు లేని కాడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎస్టీలు లేని కాడ ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, బీసీలు ఉన్న కాడ జనరల్ రిజర్వేషన్ బదులు ఎస్సీ రిజర్వేషన్, ఇలాంటి రిజర్వేషన్లు అన్ని వచ్చాయి. దీని విషయంలో మళ్ళీ మాట్లాడదాం. నేనేమంటున్నానంటే 100% కరెక్ట్ సార్ మీరు చెప్తుంది. ఇప్పుడు రామ్మోహన్ సార్ చెప్పింది కదా, నేను విన్నాను. అంటే నేనేమంటున్నానంటే ఈ దాంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు చూపి మళ్ళీ కోర్టు దగ్గరికి పోయి ఇవన్నీ తప్పుడు తలకలు ఉన్నాయని ఇంకొకరితో పిటిషన్ వేయించి స్థానిక ఎన్నికలు జరపకుండా ఉండడానికి ఒక ఎత్తుగడ వేస్తున్నారా, లేకపోతే చూద్దాం. అది కూడా వారి మాటలు విందాం. కత్తి వెంకటస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మొత్తం మీద ఏ పార్టీ ముందస్తు చర్యలో భాగంగా లేనప్పుడు మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలో భాగంగా పిసిసి అధ్యక్షుడితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో నిన్న సాయంత్రం జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మండలాల నుంచి వెళ్ళి 3 జడ్పీటీ స్థాన అభ్యర్థులను ఖరారు చేయాలి, అవి పంపిస్తే ఖచ్చితంగా చేస్తాము, మీకు వీలు కనుక మాకు దగ్గర పంపించండి పిసిసి అధ్యక్షుడికి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ముందస్తులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్లకు అంటే స్థానిక ఎలక్షన్లకు వెళుతున్నారా లేదా, ఒకవేళ వెళితే ఏ దిశగా వెళుతున్నారు, లేదంటే 8వ తారీఖు కోర్టు నిర్ణయం ఏం చెప్పబోతుంది, లేదంటే ఆపడానికి ఏమైనా వీలుందా, ఏంటి ప్రతిపక్షాలు ఆరోపించేటి నిజాలు అనుకోవచ్చా, ఎలా ఉండబోతుంది? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఇప్పుడు దాదాపుగా అర్ధగంట సేపు మిత్రులు మాట్లాడిన అన్ని కూడా విన్నాను. ఆ 3 విని మీరు చెప్పాలనే మిమ్మల్ని లాస్ట్ తీసుకున్నాను. ఓకే, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అంటే 42% జీవో వచ్చిన తర్వాత ఫాలోడ్ బై నోటిఫికేషన్ పక్కన పెడితే 42% జీవో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లోపల కుమిలిపోతున్నారు. పార్టీలకు ఇంకొక మా పార్టీలో కూడా ఉండొచ్చు అంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే చరిత్రలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మా రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ వారి అడిజాడుగలు నడిచి ఈ దేశంలో ఎవరికి కూడా అంటే బీసీలలో పుట్టినటువంటి బీసీ ప్రధానమంత్రికి కూడా లేని ధైర్యాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం. ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతులు బహుజనులు వాళ్ళ యొక్క చైతన్యము వాళ్ళ యొక్క కష్టాలు ఈ రెండింటిని ఆయన యొక్క అర్థం చేసుకున్నాక ఆయన కూడా ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చినారు. దానిలో క్రమంగానే మనకు అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా మేము మిత్రుడు చెప్పినారు ఒకరిద్దరు ఏమనంటే రాకముందే ఇట్లా అంటే గవర్నమెంట్ రాకముందే ప్రామిసెస్ చేసినారు. గవర్నమెంట్ కాదు కదా అసలు కంచూపు మేరలో లేనప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలంగాణ రాష్ట్రం కోసం మనం అంతా ఫైట్ చేయాలని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇలా
ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఇగో కొట్లాడినటువంటి మిత్రులు టీవీలలో కూడా ఉన్నారు మీతో సహా. సో అది తెలంగాణ వస్తుందో రాదో, అసలు సాధ్యమవుతుందో కాదో అన్న స్థితిలో కూడా ఒక ఉమీద్, ఒక ఆశ, ఒక అవకాశం తీసుకొని తెలంగాణ కోసం కొట్లాడినాము. అసాధ్యం అన్నటువంటి తెలంగాణ సుసాధ్యమైంది. అట్లాంటిది బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు అనేటువంటిది, అది కాదు అని అనుకొని ఎవరు కూడా వెనక్కిపోరు. మేము పార్టీగా 42, అప్పటికి ఇంకా 56 వస్తుందా ఎంత వస్తుందో జనగణన జరగలేదు కాబట్టి మేము అప్పుడు 42 ఇచ్చినాం. మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి ఏవైతే నియమాలను పెట్టిందో, అంటే 50% క్యాప్ పెడుతూనే ఏవైతే నియమాలు పెట్టిందో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సూచా తప్పకుండా పాటిస్తూ జనగణన చేసింది. జనగణన చేసిన తర్వాత మాకు సమర్పించమన్నారు. అయితే సుప్రీంకోర్టుకే డైరెక్ట్ సమర్పించాల్సింది కాదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే గవర్నర్కి సంబంధించి ఏదైతే బిల్లులు కానీ లేకపోతే ఆర్డినెన్స్ కానీ ఇంటెన్షనల్ డిలే, రాజకీయ కారణాలతోటి, అక్కసుతోటి, ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు బాగుపడొద్దు, వాళ్ళకి అవకాశాలు రావద్దనే అక్కసుతోటి ఇలా కేంద్రము ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడకపోవడం అనేటువంటిది అది ఇండికేషన్ ఇస్తుంది. ఇక ఇప్పుడు మేము చేసినటువంటి ప్రయత్నం, లాస్ట్ ప్రయత్నం, ఇందాక రామ్మోహన్ రావు గారు అడిగారు ఈ బిల్లు ముందే జీవో వేయలేదు సార్. ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నింటిని కూడా మేము ప్రయత్నం చేసి, ఆ మార్గాలలో కుట్రపూరితంగా ఇవాళ మేము చేసిన ప్రయత్నాలు, మేము చేసిన అప్పీల్స్ అన్ని కుట్రపూరితంగా ఆపబడ్డాయి కాబట్టి ఇన్ఎవిటబుల్ కండిషన్ లో మేము చివరి అస్త్రాన్ని మేము ప్రయోగించినాం. ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ప్రిపరేషన్ నిన్నటి దాకానేమో తల్వారు తిప్పి ఎలక్షన్ పెట్టండి మీ సంగతి తెద్దాం, గ్రామాలలో మిమ్మల్ని కూడా అడుగు పెట్టనియాడు, మేమే తీసి మార్గాలం అని చెప్పినటువంటి రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ కూడా అస్త్ర సన్యాసం చేసి పెళ్లి అంటున్నారు. పెళ్లి ముందు శుభం పలుకు నాయన అని అంటే ఏదో పలికినట్టుగా తెలంగాణలో సామెత ఉన్నది, అది ఎవరైనా హర్ట్ అవుతారని నేను అది పూర్తి చెప్తలేను. శుభం కోరరా నాయన అని అంటే ఏదో మాట్లాడినట్టు ఉన్నది. సో కాబట్టి ఇవాళ రాజకీయ పక్షాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ రెండు కూడా ఆధిపత్య కులాల యొక్క కబంధాస్తాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు మళ్ళా బీసీలనే ముందు పెట్టించి మళ్ళీ అదే సామాజిక వర్గం వాళ్ళతోటి చిలక పలుకులు పలికిస్తున్నారు. ఇక బయటనేమో ఇదే కిషన్ రెడ్డి గారు, ఇదే రామచందర్ గారేమో 42% ఇచ్చిన జీవో మీద మేము ఆహ్వానిస్తున్నాం, ఇప్పటికి కూడా మాకు కమిట్మెంట్ ఉన్నదని, మేము 42% బీసీలకు కావాలంటారు. ఇక్కడికి వచ్చి అదే ప్రతినిధులు, అదే పార్టీ పక్షాన వచ్చినటువంటి ప్రతినిధులేమో అపశకనాలు పాడుకుంటాయి. ఎలక్షన్ జరగకపోతే ఇప్పుడు రాజేందర్ గారి కంటే పైసలు ఉన్నాయి, ఖర్చు పెట్టినాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు, ఆయన ఎమ్మెల్యేకి గెలిచినాడు. అప్పట్లో బై ఎలక్షన్ ప్రజల దగ్గర అన్ని పైసలు ఉండొద్దా? ఇప్పటి నుంచి ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? మొత్తం ప్రాసెస్ అయిన తర్వాతనే, తెలివి లేకుండా ఎవరు లేరు. రాజేందర్ గారు చెప్తేనే ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టొద్దా, లేకపోతే అసలు ఖర్చు అనే మాట ఎందుకు వస్తుంది? ముందే ఎలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. ఎలక్షన్ ప్రాసెస్ లో రాజకీయ నాయకులే మీరు ఖర్చు పెట్టొద్దు అంటే పైసలు ఖర్చు పెట్టడం అనేటువంటిది తప్పనిసరి అనేటువంటిది ఇండైరెక్ట్ గా రాజేందర్ గారు చెప్తూనే ఉన్నారు, పైసలు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము మా ప్రయత్నంలో చివరి భాగంగా మేము జీవో ఇచ్చినాం. ఇందాక రామ్మోహన్ గారు అంటున్నారు ఏనంటే మీరు పార్టీ పరంగా కూడా పోనాకి లేదు. ఎందుకు లేదు? మా పార్టీకి అస్వేచ్ఛ ఉంది, మా పార్టీ పరంగా మేము వెళ్ళే అవకాశం ఉంది. ఇక కోట్ల విషయాలంటవా, అసలు ఈ దేశంలో ఉన్న బహుజనుల నెత్తి మీద వాళ్ళు ఎదగకుండా ఎవ్రీ కార్నర్ లో వాళ్ళని అణగదొక్కడంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించి, అంటే డైరెక్ట్ గా రాజకీయ పక్షాలు చేయలేని ప్రతిసారి
కోర్టును అడ్డు పెట్టుకొని శిఖండి యుద్ధం చేసి మా రిజర్వేషన్ రాకుండా చూసినటువంటి అనేక సందర్భాలు నేను ఉటంకిస్తున్నాను. అది మహారాష్ట్ర తీసుకోలేకపోతే ఏదన్నా తీసుకోండి. చివరికి వచ్చేసి ఏంటంటే మేము ఇవ్వద్దు కాబట్టి అక్కడికి పోయి కోర్టు ద్వారా మేము అది చేస్తలేము, మేము ఇస్తామని అంటున్నాము. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాము. మేము అక్కడ ఏది కోర్టులో సమర్పించినటువంటి ఈ కోర్టులకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు అంటుండే ఎవరితో కేసులు వేపిస్తారు. సార్ రాజమౌళి సార్ ఈ పూర్వాపరాలు అన్ని విషయాలు తెలిసినాయే సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సమయం తీసుకోవడం తప్ప లేదు రాజమౌళి సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ప్రసాద్ గారు మీకు కూడా సమయం ఇచ్చిన ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీకు కూడా సమయం ఇచ్చిన మీరు కూడా చెప్పారు. నా ఇది చర్చ కాదు సార్. అవమానపరుస్తుంటే ప్రసాద్ ఇది చర్చ కాదు మాట్లాడలే చాలా చర్చ కాదు. మీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీని 42% అమలు చేసే సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక్క నిమిషం ప్రసాద్ గారు మీకు ఇస్తా ఒక్క నిమిషం. ఓపిక ఉంటే విను, వినకుంటే ఊరుకో, అంతేగాని అది మీకు ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు సార్. ఎవరికి ఉపయోగపడదు? అందరికి ఉపయోగపడతా అండి. ఎవరి వాదనలు ఇప్పుడు ఎవరి పార్టీ వాదనలు వాళ్ళు వినిపించారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అమలు ఏ విధంగా చేస్తారంటే అర్థమైంది. ఉపయోగపడే పనే మేము చేస్తున్నాం. ప్రసాద్ గారు ఎవరి పార్టీకి వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, కానీ తుది తీర్పు మాత్రం ప్రజలు ఇస్తారు. ప్రజలు చూస్తున్నారు. అందుకనే ఎవరి వాదన వాళ్ళు, ఏ పార్టీ వాదన వాళ్ళు వినిపించండి అంతే తప్ప మీరు ఆ పార్టీ మీద మీరు కాదు. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు, తుది తీర్పు ప్రజలు ఇస్తారు. అదేందనేది కంటిన్యూ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పార్టీ పరంగా లేకపోతే పార్టీ విమర్శ ప్రతి విమర్శకు నేను పోదాల్చుకోలేదు. ఇప్పటిదాకా పార్టీని చీల్చి చెండాడిండ్రు, బీసీలను ఏ అవమానపరిచిలా లేకపోతే బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందనేటువంటిది వాళ్ళు మాట్లాడిండ్రు. దాంట్లో నేను వెళ్ళటం లేదు సార్. మేమేమంటున్నా అంటే మేము 42% రిజర్వేషన్ తోటి ముందుకెళ్తున్నాం. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి లేకుండా మా చిత్తశుద్ధి లేదని మీరు ఆరోపణ చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 42% సక్సెస్ కావడానికి కలిసి రావాల్సి వస్తుంది. బీసీల పట్ల మా మీద ప్రేమతో అక్కరలే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ చూపించమని మేము అడగం, ఎందుకంటే మీరు చూపించారు. మేము వేరే పార్టీ మీద చూపించాం, మీరు మా పార్టీ మీద చూపించారు. కానీ బీసీలు అనేటువంటిది కామన్. బీసీల కోసం మరి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒక పార్టీ ఏమో డైరెక్ట్ సీఎంఏ చేస్తానంటారు, ఇంకో పార్టీ ఏమో ఇంకోటి చేస్తానంటది, ఏమో చెప్తారు. కానీ తీర సమయానికి వచ్చేసరికి భోజనం పెంచే సమయానికి మాత్రం విస్తరి లాగేసేటువంటి చాలా పకడ్బందీగా తెలివిగా అది కూడా మా బిడ్డల్నే ముందు పెట్టి యుద్ధం చేపించి మాతోటే కథం చేపించేటువంటి బీసీల సీఎం చేయడానికో చేసిన వ్యక్తులు ఉపయోగించడానికో మాత్రం ఏ పార్టీ పూనుకోదండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సరే, చెప్పడానికి చాలా ఉంటాయి, చేయడానికి కొంత ఉంటాయి. అవి అందరికీ తెలిసిన విషయాలే. మొత్తం మీద కొట్లాడిస్తారు. ఇప్పుడు రాజునేత గారు మా పార్టీలో ముఖ్యమంత్రి మాత్రం బీసీ అని మీరు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కానీ అది ఎంతవరకు ఉంటుందో చూద్దాం, పబ్లిక్ కూడా చూస్తారు. అది తప్ప ఇంకేదైనా మాట్లాడండి సార్. నేనేమంటున్నా, సరే ఇప్పుడు వెంకటస్వామి గారు అంటే మాకు అందరికి కూడా వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉంది, గౌరవం కూడా ఉన్నది. ఆయన ఫస్టే చెప్పాడు. ఎందుకంటే బీసీలను చులకన చేయడంలో, అనగదొక్కడంలో ఉంటే మా పార్టీ నుంచి కూడా ఉన్నారు అన్నప్పుడే చిత్తశుద్ధి అగపడ్డది అతను. అందుకంటే మనం వేరే మాట్లాడాలి. ఎందుకంటే ఒక బీసీ నేతగా మాత్రం ఖచ్చితంగా 100% ఆఫ్ ద ఐఎమ్ బీసీ. కానీ నేను ఎక్కడ కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడు, నాకు కావాల్సింది ఖచ్చితంగా రావాలని మాట్లాడతాను. వసాది నేను 100% ఆ విషయంలో ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నా. అన్నగారు సరే చాలా సంవత్సరాల నుంచి అనేక పోరాటాల్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే నిజానికి వాస్తవానికి మాట్లాడుకుంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ లైన్ లో వకాల్తా పుచ్చుకొని మాట్లాడాలి కాబట్టి. కానీ కొన్నిసార్లు మాలాంటి ఉద్యమకారులు ఏమైతుందంటే కొన్నిసార్లు పార్టీ లైన్లు కూడా దాటి ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం మాట్లాడాల్సిన సందర్భాలు వస్తాయి. అయితే ఇందాక వెంకటస్వామి గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు బయటనేమో 42% రిజర్వేషన్ల అమలుకు మేము
వెల్కమ్ చేస్తున్నామని చెప్తారు, మళ్ళీ మాలాంటి వాళ్ళని పెట్టి విమర్శలు చేపిస్తామంటారు. మేము ఆది నుంచి కూడా సార్ ఒకటే విషయము, భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలి, వస్తేనే వాళ్ళ యొక్క రాజకీయంగా ఇన్ని సంవత్సరాల పాటు అన్యాయం జరిగింది కాబట్టి రావాలని కోరుకున్న వ్యక్తుల్లో, కోరుకున్న పార్టీలలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఇది సందర్భం కాదు కానీ చెప్తున్నా, మేము అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చాలా బాహాటంగా ప్రకటన కూడా చేసినాం. కానీ బై అన్లక్కి మేము అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న సీట్లు సాధించలేకపోయినాం. కానీ మేము ఒకటి సార్, నేను మళ్ళీ పూర్వాపరాలకి పోయి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను ఈ సందర్భంగా 2 విషయాలు అడుగుతున్నా. గౌరవ హైకోర్టు ఏ రకంగా అమలు చేస్తుందో చెప్పమని చెప్పింది, కానీ వీళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండోది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యాలి అని అంటున్నది తప్ప, ఈరోజు సార్ ఆకలి అవుతున్న వ్యక్తి ముందు బంగారు ప్లేటు పెట్టి అందులో అన్నము కూర ఏది పెట్టకుండా ఓన్లీ ప్లేట్ మాత్రమే పెడితే వాళ్ళ ఆకలి ఎట్లా తీరుతుంది? బంగారు ప్లేట్ ఒక్కటే పెట్టి వీళ్ళు పెడతాం ఉండండి అని ఊరించి 20 నెలలు అయిపోయింది ఇప్పటికే. నేనేమంటున్నా అంటే, వీళ్ళు దాన్ని తాత్సారం చేయాలి, డిలే చేయాలనే ఒక ఉద్దేశం తప్ప అందులో వేరేది ఏది కనపడతలేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రణాళిక లేదు, హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈరోజు వారం రోజులు ఆగమంటే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టించి నోటిఫికేషన్లు మేము ఫలానా తేదీలో ఇస్తామని ప్రకటనలు చేపించారు. 50% సీలింగ్ మీద సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కదా అయ్యా, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గానీ, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గానీ చెప్పింది కదా 50% సీలింగ్ అని. అంటే దాని మీద మాట్లాడారు. ప్రతి సందర్భంలో వీళ్ళు బీజేపీ మీద, ఇతర పార్టీల మీద బురద జల్లాలి, కాలం గడుపుకోవాలి, పబ్బం గడుపుకోవాలి. సార్, నేను ఒక విషయాన్ని సందర్భంగా అడుగుతున్నా. మేము ఆది నుంచి బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయొచ్చు, ఆర్టికల్ 243D6 ప్రకారం, తర్వాత ఆర్టికల్ 243T6 ప్రకారం ఏ రకంగా రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఏంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలా తగ్గించాలా అనేది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశము, చేసుకోవచ్చు అని కూడా చెప్పిందని ఎన్నో సందర్భాల్లో. ఒక్క నిమిషం అన్న, నేను చెప్తా, ఒక్క నిమిషం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్తున్నా, మహారాష్ట్రలో గతంలో మీ ప్రభుత్వమే, తర్వాత ఇప్పుడు వచ్చింది కూడా మీ ప్రభుత్వమే, కానీ 4.5 సంవత్సరాలుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు బ్రదర్. నేను చెప్తున్నా, ఇంత తెలిసినటువంటి మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఒక్క నిమిషం నేను చెప్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగానేమో వీళ్ళు 42% మేమే ఇస్తాం అని పెద్ద పెద్ద లిస్టులు రాసుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాయకులను పిలిపించి కామారెడ్డిలో మాట్లాడిచ్చిర్రు. కానీ వాస్తవానికి బహుశా రేవంత్ రెడ్డి గారికి కానీ, తర్వాత వేరే పెద్ద పెద్ద నాయకులకు కూడా ఇది ఇంత జటిలంగా ఉంటది సమస్య, లేకపోతే ఇది ప్రాక్టికల్ గా దీన్ని అమలు చేయడంలో ఇన్ని అవాంతరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని వాళ్ళు అప్పుడు కూడా అనుకున్నారో అనుకోలేదో తెలియదు. కానీ అప్పుడేమో మేమే ఇస్తాము, మేమే చట్టబద్ధంగా తీసుకొస్తాము, చట్టం చేస్తాము, సచ్చినట్టు అన్ని పార్టీలు ఇచ్చే లెక్క చేస్తాము అని చెప్పేసి డంకా మోగించి చెప్పిరు. ఇప్పుడు మాత్రం మళ్ళా బీజేపీ పార్టీ 9వ షెడ్యూల్లో చేర్చాలి, లేకపోతే బీజేపీ బంతి బీజేపీ కోర్టులో ఉన్నది అని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆనాడే అసెంబ్లీ ఎన్నికలలో రాజునేత గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, రాజునేత వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. రాష్ట్రంలో ప్రామిసెస్ చేయడానికి కేంద్ర పరిధిలో ఉన్న వాటిని కూడా చేస్తాము. అది మీ పార్టీ కూడా చేసింది, మా పార్టీ కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి దాన్ని బందర్లో చేసింది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మనకు టైం లేదు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు
ప్రసాద్ గారు చెప్తున్నా, ఈ రోజు సార్ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, రాజునేత గారు మన టైం లేదు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు అన్న పాయింట్ కి నేను చెప్తున్నా, మరి అదే రోజు మీరు మేనిఫెస్టోలో ఈ పాయింట్ కూడా చెప్పేది ఉండే సార్. అప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పి చాలా అయిపోయింది. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం చూద్దాం. అప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు నిలబెట్టుకుంటా ఉండవు. అది ఎంతవరకు అనేది ఇప్పుడు 8 తారీఖు తర్వాత తెలుసు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం రాజునేత గారు ఎవరి వాయిస్ వినబడట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు రైట్. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి సార్. రైట్, కంటిన్యూ చేయండి. మీరు ఇదివరకు చెప్పాలనుకున్నారు కదా సార్. నేనేమంటున్నానంటే మన టైం లేదు, కొంచెం ఒక 2 నిమిషాలలో. ఎస్, కత్తి వెంకటస్వామి అన్న చాలా విషయాలు చెప్పారు. అన్న అంటే నాకు కూడా చాలా గౌరవం, ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ లో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం కాబట్టి. విషయం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము అన్ని పార్టీల్లో ఉంటాము. బీసీ సమస్య వస్తే, బీసీ రిజర్వేషన్ వస్తే మేమంతా ఐక్యమవుతామని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అనట్లేదు వీళ్ళందరూ? అన్ని పార్టీలో ఉంటాం, అన్ని రాజకీయ పార్టీలలో ఉంటాం, కానీ బీసీ రిజర్వేషన్ వస్తే మేమంతా ఒక్కటే అని చెప్పేసి ఒక్క తాటి మీద వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ ఎంపీలతోని రాజీనామాలు చేయించడమో లేదా పార్లమెంట్లలో మాట్లాడించడమో ఎందుకు చేయట్లేదు? ఈ రోజు మాలాంటి పార్టీకి చేయడానికి లేదు. ఒకవేళ వీళ్ళు చేస్తే మేము ఖచ్చితంగా వెంట వస్తామని చెప్పేసి మా అధినాయకుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే మా కేసీఆర్ గారు అందరూ చెప్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే వెంకటస్వామి అనేది అసెంబ్లీలో తర్వాత మన బహుశా మన ఎవరు బండా ప్రకాష్ అన్న కూడా ఉన్నాడు కౌన్సిల్లో. అట్లీస్ట్ ఒకవేళ మీరే అదే మీకు అంటే ఇంతకు ముందు ప్రయోగం చేసినారు కదా తెలంగాణ ఉద్యమానికి, దానికి మా ధన్యవాదాలు కూడా, వాళ్ళకి అప్రిషియేషన్ కూడా ఉన్నది. ఇప్పుడు కూడా మీరు నిజంగానే బీసీ రిజర్వేషన్ 42% కట్టుబడి ఉంటే మరి అసెంబ్లీలో లేకపోతే మండలిలలో ఉన్న వాళ్ళందరినీ మరి మీరేదన్నా ఒక నిర్ణయం తీసుకోండి. రాజీనామా అంటారా, లేకపోతే మొత్తం ప్రజలంతా మీ వెనకనే నడుస్తారు కదా, మేము కూడా మీ వెనక నడుస్తాం కదా. వెంకటస్వామి అన్న లాజిక్ గా చాలా విషయాలు రైట్. ఏదో ఒకటి మొత్తం మీద బీసీ రిజర్వేషన్ 42% అనే దానికంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్కు మాత్రం ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకున్నా కానీ ప్రజలు మాత్రం ఎవరి డప్పు కొట్టాలి, గట్టిగా ఎవరి డప్పు వినిపించాలని మాత్రం ప్రజలు గట్టిగానే పూనుకున్నారు. దీంట్లో ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఎలక్షన్ కోడ్కు రాకుండా చూస్తున్నారు, ఎలక్షన్కు ముందస్తు తాత్కాలికంగా ఎవరు చూస్తున్నారు అనేది గట్టి డప్పు మాత్రం ఎవరి డప్పు, ఏ పార్టీ డప్పు ఆ పార్టీ కొట్టుకున్నా కానీ బీసీలు మాత్రం ఏ పార్టీ డప్పు గట్టిగా వాయించాలో అనుకోకుండానే వాళ్ళు వాయిస్తారనేది కూడా అనుకుంటున్నారు. ఈ మధ్య చూస్తే కనుక బీసీల సంఖ్య పెరిగింది, కానీ బడుగు బలహీన వర్గాలను తొక్కాలని చూస్తున్నారు. ఆధిపత్య పోరు అనేది ప్రతి పార్టీలో ఉన్నదనేది కూడా అందరికీ తెలిసిన సత్యమే. కానీ గుడికి వెళ్తే ఆ దేవుడి మీదే మనం నిందేయలేము కదా, కానీ ఎక్కడొక్కడ ఉంటాము. అలాంటిదే ఈ గుళ్ళు అనుకుంటున్నారు చాలా వరకు కూడా. ఆ గుళ్ళ నుంచి జనం బయటికి వస్తేనే మా నినాదాలు బయటికి వెళ్తాయి అనేది కూడా చాలా వరకు అనుకుంటున్నారు. అదంతా కూడా మనం చూసి చర్చిస్తున్నాం ప్రతిరోజు. వాస్తవానికి ఈ డెబ్యూట్ అంటే ఇది 9వ డెబ్యూట్ ఇప్పుడు చేయడంతో స్థానిక సంస్థ ఎలక్షన్ల గురించి మరొక డిబేట్తో కూడా మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే 8వ తారీఖు ఇలాగ ఉంది కాబట్టి 4వ తారీఖు ఏం జరుగుతుందనేది కూడా తెలుస్తుంది, కోర్టు నిర్ణయాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనతో పాటు పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి, రాజునేత గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.